శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశిలో రవి గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనేశ్వరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో, తృతీయంలో బుధుడు, చతుర్థ స్థానంలో రవి గురువు, పంచమ స్థానంలో శుక్రుడు కేతువు. అయిన వాళ్లతో స్వల్పమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడవచ్చు. సహోదరి వర్గంతో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు, లావాదేవీలు, క్రయ విక్రయాలు, అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మీ తరపున మాత్రం ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఒక్కళ్ళు మాత్రం కూర్చొని మాట్లాడవద్దు. మీరు ఇవ్వటానికి సిద్ధపడ్డా మీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. మీరు వద్దు అనటానికి సిద్ధపడ్డా ఎవరైనా ఉండాల్సిందే. మధ్యవర్తులు ఉంచుకొని మాత్రమే మాట్లాడండి, లేదా రాంగ్ ఇన్ఫర్మేషను బయట స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పని భారం మరింతగా పెరుగుతుంది. చక్కగా కూడా చేసుకోగలుగుతారు. అంటే విసుగు, చికాకు, అలసట, అనారోగ్యం, ఇతరితర తత్సంబంధితమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడాను నేను చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా ఏర్పడుతుంటాయి. పైగా ఇప్పుడు చేసేటువంటి పనుల వలన వెంటనే మీరు రిజల్ట్స్ చూడటము, తద్వారా లబ్ధి పొందడము మానసిక సంతోషానికి కారణమవుతుంది. చేస్తున్నటువంటి పనికి మంచి ఉత్సాహంగాను ఏర్పడుతుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధిత అంశాలలో పాల్గొనగలుగుతారు. నిత్య పూజలు, దీపారాధన చేసుకోవడము, అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడము, లేదా మీ కులదైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా శత్రువులతోటి ఎక్కువ బాధపడుతున్నాము, నరదిష్టి ఎక్కువగా ఉంది, అయిన వాళ్లే కాస్తంత వేధిస్తున్నారని అనుకున్నవారు శుక్రవారం రోజున, మంగళవారం రోజున దుర్గాదేవి పూజను ఆరాధన చేయండి. అంటే అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడము, ధూపదీప నైవేద్యాలను సమర్పించడము, ఆ ప్రసాదాన్ని ఒక 5-10 మందికి పంచడము, ఈ విధంగా చేయండి. దీని వలన మంచి జరుగుతుంది, నరదిష్టి తొలగిపోతుంది. సాయంత్రం సంధ్యవేళ ప్రత్యేకించి త్రిశూల్ అనే ధూపం పొడితోటి ధూపం వేయండి, గాలి సోకకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా ఉంటాయి. ఉద్యోగంలో నుంచి మారటం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సొంత నిర్ణయాల కోసము, సొంత ఆలోచనల కోసం ఖర్చులు ఎక్కువ శాతంగా పెరుగుతుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాశిలో కుజుడు ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి గురువు, పంచమ స్థానంలో శుక్రుడు కేతువు, చతుర్థ స్థానంలో శుక్రుడు కేతువు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదరి వర్గం ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. కార్యక్రమాల గురించి, శుభ కార్యక్రమాల గురించి, కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల గురించి ప్రయత్నాలు చేయడము, మాటలు ఎక్కువ శాతంగా వర్తించే అవకాశం ఉంటుంది. అందులో మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత తీసుకునేది ఉంది. ఒక విషయము ఇలా చేసుకుందాము అని ఏవైతే మాటలు డిస్కషన్స్ జరుగుతాయో వీటిలో మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. వీటి ద్వారా అవి ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతాయి. అంటే పూర్వం మాట్లాడుకున్నాము, 6 నెలలు మేము అనుకున్నాము, కానీ అలా ఏం లేదు, 2 ఏళ్ల నుంచి మేమే చూసుకుంటున్నాము, భారం మా మీదే పడుతోంది. ఇలాంటివి ఏమైనా సున్నితమైనటువంటి విషయాలు ఉన్నా కూడాను ఇప్పుడు చర్చించుకోవడం వలన దీని వలన అనుకున్నట్టుగా జరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేసే విధంగా అంశాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఒకానొక మొక్కుబడి తీర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి, అది నెరవేరుతుంది. ప్రత్యేకంగా ఈ వారంలో, ఈ ఆషాఢ మాసంలో మంగళవారము, శుక్రవారం రోజున దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవండి, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవండి. గోమాతను పూజించి చక్కగా కలుసుబాటు కావాలంటే వస్త్రదానం చేయండి.
అక్కడ గోమాతను ఎవరైతే సంరక్షించి చూస్తున్నారో ఆ కాపలాగా ఉండే వాళ్ళకు వస్త్రదానం చెయ్యండి. దాని వలన మీకు మంచి జరుగుతుంది, శుభం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. తీసుకుంటున్నటువంటి వైద్యం మీకు ఉపకరిస్తుంది, కలిసి వస్తుంది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలి లేదా కన్స్ట్రక్షన్ ప్రారంభించాలి, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆలోచనలు బాగుంటాయి. రాబోయే రోజుల్లో మంచి ముహూర్తాన్ని వెతుక్కొని నిర్ణయం చేసుకోగలుగుతారు. శుభ పరిణామాలను చూస్తారు. సంతానానికి సంబంధించిన అంశాలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు పింక్ కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 2. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కమ్యూనికేషన్ విభాగాలలో ఉన్న వారికి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. పెట్టినటువంటి పెట్టుబడులు మీ చేతికి రాక చికాకులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటన ఆల్రెడీ జరిగింది, మేము ఫేస్ చేస్తున్నాము, మా డబ్బులు వాళ్ళ దగ్గర ఉండిపోయాయి, వెనక్కి తిరిగి రావటం లేదనుకున్న వారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. దీని వలన మీ డబ్బులు అక్కడి నుంచి విడుదలై మీ దగ్గరికి చేరతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి మిథున రాశిలో బుధుడు, ద్వితీయంలో రవి గురువు, తృతీయంలో శుక్రుడు కేతువు. కొత్త పెట్టుబడుల నిమిత్తము ధనం అధికంగా ఖర్చు అవుతుంటుంది. కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా, కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా కొద్దిపాటి సమాచారాన్ని మీరు వింటారు. అది సత్యమని భావించి మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రత్యేకంగా ఈ వారము, ఈ ఆషాఢ మాసం అంతా కూడాను ప్రతిరోజు సాయంత్రం పూట దుర్గాదేవి అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ లేదా వింటూ అమ్మవారికి కుంకుమతోనూ పసుపుతోనూ అర్చన చేసి ఆ బొట్టును మీరు ధరించండి. 5 లేదా 10 పండ్లను అమ్మవారికి నివేదించి 10 మందికి ప్రసాదంగా పంచండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. మీకు మంచి గ్రోత్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని మొక్కుబడులు, కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాల వలన ఎక్కువ శాతం అలసటకు గురవటం, అనారోగ్యాల బారిన పడడం, ఈ విధమైనటువంటి చికాకులు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం, వ్యాపార వ్యవహారం కోసం సొంత ధనాన్ని ఖర్చు పెట్టుకోవడము లేదా నగదు తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవడము, ఈ విధమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో రవి గురువు, వ్యయ స్థానంలో బుధుడు, లాభస్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో శుక్రుడు కేతువు. కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. స్వల్పమైన చికాకులు ఉంటాయి, కానీ 300 మీ బాధ్యతల్ని మీరు నిర్వహించగలుగుతారు. సంతానానికి సంబంధించి కావచ్చు, పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఒక ఏర్పాటు చేసుకోగలుగుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా మారతాయి. హయ్యర్ అథారిటీతోటి చేసేటువంటి మీటింగ్లు లేదా ప్రెజెంటేషన్స్ లేదా వ్యవహారాలకు సంబంధించి ముందుగా స్ట్రాటజీస్ గురించి డిస్కషన్స్ కావచ్చు, అనుకూలంగా ఉంటాయి. 300 మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. రాబోయే రోజుల్లో ఒక కొత్త ప్రాజెక్ట్ని పొందగలుగుతారు. ఈ రాశి వారు ప్రత్యేకించి శనివారం రోజున స్వామివారి పూజను ప్రారంభించండి. అంటే తొలేకాదశి ఉంది, చక్కగా ఆ రోజు స్వామివారికి పూజ చేసుకొని ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉపవాస దీక్షలను చేపట్టి ఆ విధంగా చేయండి. లేదు ఉపవాసం చేయలేని వారు మిగతా పూజ అంతా చెయ్యండి. ఒక 10 మందికి పండ్లను దానంగా ఇవ్వండి. పితృశాపాలున్నా లేకపోతే సర్పదోషాలున్నా తరచూ దానం చేయటం వలన మీకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రత్యేకంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో చదువు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల నుంచి ఒకానొక మంచి శుభవార్తని వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో శుక్రుడు కేతువు, వ్యయ స్థానంలో రవి గురువు, లాభస్థానంలో బుధుడు, దశమ స్థానంలో కుజుడు.
నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఎక్కువ శాతం పెట్టుబడుల మీద, డెవలప్మెంట్ మీదే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ ఏదైనా చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. అవి మీకు కలిసి వస్తాయి. ప్రత్యేకంగా వ్యాపార కేంద్రానికి వెళ్ళలేకపోతున్నాము, ఒకరోజు వెళ్ళొస్తే చాలు 4 రోజులు షాప్ మూసేయాల్సి వస్తుంది, నరదిష్టో తెలియదు, గాలో తెలియదు, వెళ్ళొస్తే అనారోగ్యం వస్తుంది అని ఈ విధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మన్యుపాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. ఎవరి నరదిష్టైనా కావచ్చు, ఇతర ప్రయోగాలు కావచ్చు. ఎప్పుడైతే మీరు ఆంజనేయ స్వామి వారి పూజను చేసుకుంటారో దాని వలన మీకు మంచి జరుగుతుంది. స్వామివారి ఆశీస్సుల వలన, మీకు ప్రొటెక్షన్ వలన ఇతర ఎవరైనా ఏమైనా చేసినా కూడా మీకేం కాకుండా ఉంటుంది. చక్కగా మీ వ్యాపారాన్ని మీరు చేసుకోగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈ వారము మంగళవారము, గురువారము, శుక్రవారం రోజున లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో అమ్మవారికి దీపారాధన జరిపించండి. సుమంగళి పసుపుతో దుర్గాదేవి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. దీని వలన మంచి జరుగుతుంది. చక్కగా ఆ పసుపు బొట్టును ధరించండి. మీకు గురుబలం పెరుగుతుంది. అమ్మవారి ఆశీస్సుల్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగం మారాలన్న ఆలోచన ఎక్కువ శాతంగా ఉంటుంది. అక్కడ ఎవరో వేధిస్తున్నారు, చికాకు పెడుతున్నారు, ఇబ్బందిగా ఉంది, మనకి రికగ్నైజేషన్ లేదు, మంచి ప్యాకేజ్ ఇవ్వటం లేదు, బయటికి వెళ్ళి కష్టపడదాము, ఏదో ఒకటి చేసుకుందాం అన్న ఆలోచనలు ఎక్కువ స్థాయికి చేరుకుంటాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యయస్థానంలో శుక్రుడు, కేతువు, లాభస్థానంలో రవి, గురువు, దశమ స్థానంలో బుధుడు వక్రిచున్నారు, భాగ్యస్థానంలో కుజుడు. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ ఉంటుంది, ఆరంభ శూరత్వం ఉంటుంది, కానీ మీరు చేయాలనుకుంది పూర్తిగా చేయలేరు, మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉండవచ్చు. శుభ కార్యక్రమాలకు నిమిత్తం వ్యవహారాలలో పాల్గొనటము, ఎక్కువ శాతం మీ డబ్బులు మీరు ఎక్కువ ఖర్చు పెట్టడము, అంటే పక్క వాళ్ళ దానికి కూడా మీరు ఎక్కువ ఖర్చు పెడతారు. అది ఇక్కడ గమనించవలసింది. వాళ్ళు ఇదిగో ఇస్తాం అక్కయ్య, అదిగో ఇస్తాం అత్తయ్య అంటే సరేలేమ్మా నేను పెట్టుబడి పెడతాను అన్నట్టుగా మీ సొంత డబ్బులతోటి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రాకపోవచ్చు. ఇది దృష్టిలో ఉంచుకొని మీరు నిర్ణయం చేసుకోండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ విభాగాలలో ఉన్న వారికి, వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కొత్త పెట్టుబడులను పెడతారు. ఈ వారం పరిహారం మంగళవారము, గురువారము, శుక్రవారం రోజున క్రమం తప్పకుండా లేదా ఒక వారం 10 రోజులు దీక్షగా భావించి అమ్మవారి పూజలను ఆచరించండి. మహానైవేద్యం సమర్పించి ఈ నైవేద్యాన్ని ఒక 10 మందికి ప్రసాదంగా పంచండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. జాతకంలో పితృశాపాలున్నా, నరఘోష ఉన్నా లేదా ఇతర ఏమైనా దోషాలున్నా కూడాను ఇలా తరచూ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో సాయంత్రం వేళ దీపారాధన చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహపరమైనటువంటి అంశాలు, పునర్వివాహ అంశాలు కలిసి వస్తాయి. మంచి గట్టి ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు ఎక్కువ పెట్టుకోవడం, వ్యాపారాన్ని గట్టెంకించడము, తాత్కాలిక వ్యాపారాలు, చిన్న వ్యాపారాల వైపు ఎక్కువ శాతం మీరు ఇంట్రెస్ట్ అంతా కూడా డైవర్ట్ చేసుకుంటారు. అంటే ఇదేదో పెట్టాను, ఇంత చేశాను, నాకేం రావటం లేదు, నాకు గడవటం లేదు, నేను ఇంకేదైనా చేస్తే బాగుంటుందేమో, ఇలా టెంపరీగా చేద్దాం అన్నటువంటి ఫోకస్ షిఫ్ట్ అవటము, ఆలోచనలు షిఫ్ట్ అవటము, ఈ విధమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. విహారయాత్రలు చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి తులారాశి. తులారాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో బుధుడు, దశమ స్థానంలో రవి, గురువు, లాభస్థానంలో శుక్రుడు, కేతువు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంట్లో సఖ్యత, అన్యోన్యత నిమిత్తం వారిచ్చిన సలహాలతోటి మీరు ముందడుగు వేయటము మంచి పరిణామాలకి దారితీస్తుంది. నూతన ప్రయత్నాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడవచ్చు. గొడవలు, వివాదాలు తాత్కాలికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకించి సంతాన ఆరోగ్య విషయంలో కాస్తంత నిదానం అవసరం. ఏదైనా వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్నారు,
ఎవరి మీదైనా తరచూ కంప్లైంట్స్ చేస్తున్నారు, వాళ్ళతో ఇబ్బందిగా ఉందని, వీళ్ళతో ఇబ్బందిగా ఉందని, లేదా దీని వలన డిప్రెషన్ అనో బాధపడుతున్నారనో ఏదైనా అంశాలు ఉన్నాయంటే కాస్తంత టైం కేటాయించండి. అందులో నిజాలు ఏంటన్నది గ్రహించే ప్రయత్నం చెయ్యండి. దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి. మన వాళ్ళే తప్పు, వీళ్ళే ఇలా ఉంటారు, బయట వాళ్ళంతా మంచిగా ఉంటారు అన్న ఒక మూర్ఖత్వపు అభిప్రాయానికి మాత్రం రావద్దు. పిల్లలు, ప్రత్యేకించి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏదైనా చెప్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తున్నారన్నది ఆలకించి ఆ తర్వాత మంచి నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు కొంచెం ఈ వారం అమ్మవారి పూజలను ప్రారంభించండి. కనీసంలో మంగళవారం, శుక్రవారం రోజున దుర్గాదేవి అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన చేసి ఆ కుంకుమ బొట్టుని ధరించండి. 4 లేదా 5 పండ్లను అమ్మవారికి నివేదించి 10 మందికి ప్రసాదంగా పంచండి. దీనివలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే కనిపిస్తాయి. మీరు ఆశించిన స్థాయిలో ప్యాకేజ్ కావచ్చు, లేదా వసతులు, వ్యవహారం కావచ్చు, అంటే మీరు ప్రయాణం ఎక్కువ చేయడం కావచ్చు, ఏదో ఒక చికాకు మాత్రం తత్సమ్మతితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త వాటన్నిటికీ సిద్ధపడి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాబోయే రోజుల్లో వచ్చే మార్పు వలన మరిన్ని మంచి అవకాశాలను పొందుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రాశి నుంచి 7వ స్థానంలో కుజుడు, అష్టమంలో బుధుడు, భాగ్యస్థానంలో రవి గురువు, 10వ స్థానంలో శుక్రుడు కేతువు. నూతన వ్యాపారాలు పెట్టాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వివాహం కాని వారికి మంచి ప్రయత్నాలు చేస్తే సంబంధాలు దొరికే అవకాశం ఉంది. ఆ విధంగా మీ ఆలోచనలు ఉండాలి. ఏదైనా శుభకార్యం చేయాలనంటే నలుగురు తలా ఒక మంచి మాట అనుకొని ప్రారంభించి ప్రయత్నం చేస్తేనే ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది. కేవలంగా గురుబలం ఉంది, ఎవరో వచ్చేస్తారు, వరమాల వేసేస్తారంటే మాత్రము పూర్వపు రోజులు కావివి. అలా పనులు కాకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ విభాగాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడి, పని భారము, టెన్షన్స్, కొన్ని లెక్కల్లో అపశృతులు మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కాస్తంత మీరు ఓర్పు, సహనంతో వహించగలిగితే మంచి జరిగే ఆస్కారం మరింతగా పెరుగుతుంది. ఈ రాశి వారు ఈ వారం ప్రత్యేకంగా గోమాతను పూజించడము, గోమాత పాదాల దగ్గర పుష్పాలను సమర్పించి లక్ష్మీదేవి స్తోత్రాన్ని చదవటం వలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కులదేవత పూజ, ఆరాధన చక్కగా చేసుకోండి, బాగుంటుంది. ప్రతిరోజు సాయంత్రం వేళ దైవికం పొడితో ధూపం వేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. కానీ అవతల వ్యక్తి మీద మీకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో తరచూ మారుతున్నారు, ముందు వెనక ఆలోచిస్తున్నారు, అంత స్థిరమైనటువంటి నిర్ణయం లేదేమో అన్నటువంటి అపోహలు, అభద్రతా భావము ఏర్పడే అవకాశం ఉంది. కొత్త అంశాలలో పెట్టుబడులు పెడతారు. ధనం ఎక్కువ శాతం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 7వ స్థానంలో బుధుడు, షష్టమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి గురువు, భాగ్యస్థానంలో శుక్రుడు కేతువు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఎక్కువ శాతంగా నిర్లక్ష్యం వలన లైఫ్ స్టైల్లో వస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు, అంశాల వలనే ఎక్కువ శాతంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. తరచూ ప్రయాణం చేస్తారు. వృత్తి నిమిత్తము, వ్యాపార నిమిత్తము చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. గోసేవ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. కొన్ని కొత్త ప్రయత్నాలలో మీరు కూడా పాలు పంచుకునే విధంగా ఆలోచన ఉంటుంది. ఈ వారం పరిహారం: శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజని నిర్వహించండి. తొలేకాదశి రోజున అవకాశం ఉన్నంత వరకు ఇది మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు టైం కేటాయించుకొని ఆ రోజున పూజను జరిపించండి. శరీరం సహకరించిన వారు, ఆరోగ్యం ఉపకరిస్తుందనుకుంటే
ఉపవాసము ఇతరితర పనులను చేయండి. లేదు ఉపవాసం ఉండలేని వారు కనీసం పూజ చేసుకోవడము, చక్కగా ప్రసాదం మీరు తీసుకొని 10 మందికి పంచడం, ఈ విధంగా చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొత్త పరికరాలను కొనుగోలు చేయడము, ఇంటికి సంబంధించినటువంటి రెనోవేషన్లు, రిపేర్లు, ఏదో కొన్ని వసతులను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఖర్చులు ఎక్కువ శాతం పెరిగే విధంగా ఉంటుంది. ఈఎంఐలు కావచ్చు, నెలవారీ వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి డిస్టర్బెన్సెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవి గురువులు, 6వ బుధుడు, పంచమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో శుక్రుడు, కేతువు. ఎంతో శ్రమిస్తున్నాను, ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఒకళ్ళంటే ఒకళ్ళు బాగా చేసామని కానీ, బాగా చేస్తున్నామని కానీ, కష్టపడుతున్నామని కానీ, శ్రమిస్తున్నామని కానీ ఏ విధమైనటువంటి రికగ్నైజేషన్ చూపించకపోవడము మీకు చాలా అంటే చాలా బాధను తీసుకొస్తుంది. పగలనక రాత్రనక ఇంత కష్టపడి చేస్తున్నందుకన్నా వీళ్ళు ఏమి అననందుకే మీరు ఎక్కువ శాతం బాధపడుతుంటారు, నిరుత్సాహానికి గురవుతుంటారు. కొన్ని తీవ్రమైనటువంటి అంశాలలో కాస్తంత నిదానంగా వ్యవహరించండి. ఆవేశానికి, గొడవలకి, కోపానికి మాత్రం బానిసలవ్వద్దు. ఎక్కువ శాతం చికాకులు కనిపిస్తున్నాయి. గ్రహస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఎవరు మనల్ని అప్రిషియేట్ చేసినా చేయకపోయినా మన పని మనం చేద్దాము అంటే ఇంత బాగా పనిచేస్తుంటేనే ఎవరేం మాట్లాడటం లేదు. ఏమీ చేయకపోతే మన పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. కాస్త ఇది ఒక్కసారి గుర్తించుకొని మీ జాగ్రత్తలు మీరుండండి. బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. టార్గెట్స్ రీచ్ అవ్వగలుగుతారు. కొత్తగా మీ పేరు మీద షూరిటీలు, సెక్యూరిటీలు, ఇన్సూరెన్సులు, ఏదైనా పాలసీలు తీసుకునే ఆలోచనలు నెరవేరుతాయి. ఈ వారం పరిహారం: మంగళవారము, గురువారము, శుక్రవారము క్రమం తప్పకుండా దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుతూ కుంకుమతోనూ సుమంగళి పసుపుతోనూ అమ్మవారికి అర్చన చెయ్యండి. ఆ బొట్టును మీరు ధరించండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆల్రెడీ మెడికల్ విభాగాలలో ఉన్న వారికి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, మెడికల్ షాప్లలో పనిచేసే వారికి, ఏజెన్సీస్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త బ్రాంచ్ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో కుజుడు, 6వ రవి గురువు, సప్తమ స్థానంలో శుక్రుడు, కేతువు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. తరచూ ఏదో ఒక దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షణ కలగడము, పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలన్నటువంటి ఒక మంచి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. సహజంగా ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మార్గంలో నడవండి, మంచి జరుగుతుంది. అంటే మన కంటికి కనిపించకపోవచ్చు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని, కానీ ఇలా వెళ్ళటం వలన మాత్రము మంచికి 100% జరుగుతుంది. ఇది గ్రహించి నమ్మి మీరు వెళ్ళండి. కొత్త పెట్టుబడులను పెట్టుకోగలుగుతారు. ఉన్న వ్యాపారాన్ని మార్చాలన్న ఆలోచనలు, లేదా దీనికి సంబంధించినటువంటి రిపేర్లు, రెనోవేషన్లు, కొన్ని కొత్త రకాలైనటువంటి ఉత్పత్తులను తీసుకొచ్చి జత చేర్చి కొత్తగా ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రత్యేకంగా కమర్షియల్ షాప్స్, ఈ విధమైనటువంటి ఏర్పాట్లలో ఉన్నవాళ్ళు కాస్తంత రిపేర్స్ చేసుకొని, నరదీష్టి యంత్రం కట్టుకొని, కాస్త ధూప దీప నైవేద్యాలతోటి అమ్మవారి పూజను ఆ కేంద్రంలో చేసుకుంటే గనక మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి కుంకుమార్చన చెయ్యండి. ప్రతిరోజు సాయంత్రం వేళ త్రిశూల్ అనే ధూపం పొడితోటి ధూపం వేయండి.
మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటుంది. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలన్న ఆకాంక్ష మరింతగా పెరుగుతుంది. పూర్వం మీకు తెలియనటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వరుడు, చతుర్థ స్థానంలో బుధుడు, తృతీయంలో కుజుడు, పంచమ స్థానంలో రవి, గురువు, 6ంట శుక్రుడు, కేతువు. కోపం పెరిగే ఆస్కారం ఉంటుంది. బద్ధకము, నీరసము, శరీరం సహకరించకపోవడము, కాస్తంత అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. మీ ప్రవర్తన, బిహేవియర్ విషయంలో జాగ్రత్తలు అవసరం. మీరు క్రితం చేసినటువంటి పనులకు కాను మీకు రావాల్సినటువంటి ఆదాయము, గుర్తింపు సరైన సమయానికి సరైన విధంగా రాకపోవచ్చు. ఇప్పటికీ మీరు చేసినటువంటి కష్టం తాలూకు ఫలితము ఇతరుల దగ్గరే ఉండిపోయే ఆస్కారం ఉన్నది. మీ ప్రయత్నం మీరు చెయ్యండి, వస్తుంది, అత్యంత తొందరలోనే వస్తుంది. కానీ మీరు ప్రయత్నం మాత్రం వదిలిపెట్టద్దు. ఓ మెసేజ్ చేయడమో లేదా ఓ ఫోన్ కాల్ చేయడమో, కొద్దిగా ఫాలోఅప్స్ చేసుకుంటూ ఉండండి. నూతన ప్రాజెక్టులను పొందగలుగుతారు. ఐటీ, ఏఐ, రోబోటిక్స్ ఇంజనీరింగ్ చేయాలన్న ఆలోచనలు లేదా తత్సమ్మతితమైనటువంటి కోర్సులో చేరాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి, ఉపయుక్తంగా ఉంటాయి. ఈ పీరియడ్ని సెల్ఫ్ డెవలప్మెంట్కి ఉపయోగించుకోండి, కష్టపడటానికి ఉపయోగించుకోండి. దీనివల్ల రేపొద్దున ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఈ వారం చక్కగా శుక్రవారము, మంగళవారం రోజున అమ్మవారి పూజను చేసుకోండి. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజను విధి విధానంగా జరిపించండి. కాస్తంత టైం పడుతుంది, కాస్తంత మనకు హడావుడుగా ఉంది, మనం మానేసాం, ఇదంతా వద్దండి, చెయ్యండి. చేస్తే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. చేసినంతకాలం బాగున్నామండి, చేయటం మానేసాము, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని అంటే ఆ ఎనర్జీ అనేది లేక మీరు సఫర్ అవుతున్నారు. ఆ కంటికి కనిపించినటువంటి ఎనర్జీని మళ్ళీ మీ జీవితంలోకి ఇన్వైట్ చేయండి. రోజు దీపారాధన చెయ్యండి. మీరు నైట్ షిఫ్ట్ పనిచేసే వాళ్ళైతే మీరు సాయంత్రం డ్యూటీకి వెళ్ళే ముందర దీపారాధన చేసుకొని వెళ్ళండి, తప్పేం కాదు. పగటిపూట బయటికి వెళ్ళే వాళ్ళు పగలు చేయండి, రాత్రిపూట బయటికి వెళ్ళే వాళ్ళు సాయంత్రం చేయండి, తప్పేం కాదు, ఏమాత్రం ఇబ్బంది లేదు. కానీ రోజు చేయండి, దీనివల్ల మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం తక్కువ, పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. అండ్ ప్రత్యేకించి ఈఎంఐలు కట్టుకోలేనటువంటి పరిస్థితులకి చేరే అవకాశం ఉంటుంది. తాకట్టులో ఉన్నటువంటి నగదును విడిపించలేనటువంటి పరిస్థితులు, కాస్తంత స్ట్రక్ అయిపోయే అంశాలు ఉండవచ్చు. అటెంటివ్గా ఉండండి. ముందస్తు జాగ్రత్త చర్య కింద ఎవరి సహాయమైనా మీరు తీసుకుంటే మీకు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.